హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వైబ్స్. ఏంటో భయ్య, అసలు అల్లు అర్జున్ గారి ప్రవర్తన ఏంటో అసలు అర్థం కావట్లేదు అనమాట. సో మొత్తానికి ఎంత అసలు దొరకకూడదు అనుకున్నా అలా దొరికేస్తాడు అనమాట. అసలు అల్లు అర్జున్ గారికి దొరకడం అంటే మహా ఇష్టమేమో తెలియదు కానీ మొత్తానికి ఆయన ఏదో ఒక విధంగా ట్రోల్ మెటీరియల్ అవ్వడానికే ఫోకస్ చేస్తున్నారు భయ్య. ఎస్, అలా ఫోకస్ అయిపోతున్నారు ఆయనకి తెలియకుండానే. సో మొత్తానికైతే ఆయనకు తెలిసి ఒక తప్పు చేస్తున్నాడు, బట్ అది మార్చుకోవాలి. అదేంటి వీడియోలో తప్పకుండా మాట్లాడుకోవాలి. సో ఇంకొకటి ఏంటంటే పుష్ప 2 తెలిసిందే కదా, సో ఘన విజయం సాధించింది. అందుకు కనుక ఒక చిన్న ఫంక్షన్ చేసుకున్నారు. సో ఆ ఫంక్షన్ లో అల్లు అర్జున్ గారు మాట్లాడుతూ తెలంగాణ సీఎం పేరు మర్చిపోయారు భయ్య. ఏంటో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి పేరు అలా టక్కున మర్చిపోయారు. కానీ ఆయన అక్కడ చెప్పేయచ్చు కదా, అయ్యో మర్చిపోయానే అని క్లవర్ గా అలా కొంచెం చెప్పింటే బాగుంటది. బట్ ఈయన అసలు ఒక ట్రోల్ మెటీరియల్ లాగా వాటర్ కమాన్ ఓకే ఓ యా మర్చిపోయా, తడి ఆరిపోయింది గొంతు, సో దానికి ఓకే ఓకే నాకు ఇంతగా సపోర్ట్ చేసినందుకు ఎందుకు అసలు నాకు అర్థం కావట్లేదు. అల్లు అర్జున్ గారు యాక్టివ్ అంటే ఓవర్ యాక్టివ్ అయిపోతున్నారు అనిపిస్తుంది. అంటే ఆయన ఓవర్ యాక్షన్ ఆయన మాటల్లో తెలిసిపోతుంది అనమాట. సో ఇది ప్రవర్తన చాలా మార్చుకోవాలి భయ్య. ఆఫ్లైన్ లో మీరు ఇలాంటి ప్రవర్తన కనుక పెట్టుకుంటే మాత్రం నిజంగా మీకంటూ ఒక కల్ట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అవ్వడం చాలా కష్టం. ఎస్, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కల్ట్ ఫ్యాన్ బేస్ అనేది సినిమాలు చూసి రాదు, మీ ఆఫ్లైన్ బిహేవియర్ చూసే వస్తుంది. ఎవరికైనా కావచ్చు, ఎటువంటి పెద్ద హీరోయిన్కైనా కావచ్చు. సో మొత్తానికి ఆ కల్ట్ ఫ్యాన్ బేస్ రావాలి అంటే ఖచ్చితంగా మీరు ఆఫ్లైన్ లో మీ బిహేవ్ మాత్రం ఒక రేంజ్ లో ఉండాలి. అండ్ మీరు ఎలా ఉందంటే మీరు ఆఫ్లైన్ లో కూడా నటిస్తున్నారు, ఆన్లైన్ లో కూడా నటిస్తున్నారు. అంతే, మీకు యాక్టింగ్ చేసినట్టు ఉందే కానీ మీ మాటలు కూడా అసలు లేదు భయ్య. మీరు మామూలుగానే చెప్తున్నారు, మీ బిహేవియర్ ఇదే అనేది అస్సలు లేదు. సో సారీ టు సే దట్ అల్లు అర్జున్ గారు, నిజంగా అంటే నాకే అనిపించింది. సో మొత్తానికి ఇది గాయ సంగతి అయితే ఈ అల్లు అర్జున్ గారు ఇలా ప్రవర్తించడం కరెక్టా రైటా అని మీ ఉద్దేశం ఏంటో తప్పకుండా కంట్రోల్ తెలియచేయండి. సో మొత్తానికి ఆయన సీఎం పేరు మర్చిపోవడం నా టాపిక్ కాదనమాట. ఈయన బిహేవియర్ రోజు రోజుకి ఒక ఓవర్ యాక్టివ్ గా అయిపోతుంది. అది నా ప్రాబ్లం ఇక్కడ. నా ప్రాబ్లమే కాదు, చాలా మంది ఫ్యాన్స్ ప్రాబ్లం కూడా నేను చెప్పడం జరుగుతుంది అంతే. సో చాలా మంది చెప్పుకోలేకపోతున్నారు, కామెంట్ లోనే చెప్పుకోండి. సో మొత్తానికి మరి మీకేమనిపిస్తుంది ఈయన ప్రవర్తన గురించి? ఈయన బిహేవియర్ ఇలా అనుకుంటున్నారా లేకపోతే ఏమో కామెంట్ చేయండి, మళ్ళీ చూద్దాం. సో మొత్తానికి ఇది గాయ సంగతి అయితే. మరి ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైబ్స్. తెలుసు కదా, విగ్గిది సీరియస్ కూడా చేసుకోకపోతే ప్లీజ్.